సార్ అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు నాతవరం మండలంలో గ్రామాల్లో ఉన్న ముఖ్య నాయకులందరితో కూడా కలిసి మరి ఏ విధంగా కార్యాచరణ చేయాలని దాని మీద ఇప్పటికే సమావేశాలు వారిని కలిసి మాట్లాడడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. రేపు రాబోయే రోజుల్లో కూడా జగన్ గారు ఉంటేనే అందరికీ సంక్షేమ పథకాలు వస్తాయి, ప్రతి ఒక్కరు కూడా మరి లబ్ధి పొందొచ్చు, కులాల మతాల సంబంధం లేకుండా పార్టీల సంబంధం లేకుండా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకోవడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చూస్తే ఈ రోజు నిన్న మరి వాలంటీర్ వ్యవస్థ గురించి నేను చూసాం. మనం ఎంత గొప్పగా వ్యవస్థ అంటే అది వాలంటీర్ వ్యవస్థ. మరి ప్రతి ఇంటికి కూడా 50 ఏళ్ళకి 100 ఏళ్ళకి కూడా గౌరవ ముఖ్యమంత్రి ఒక వాలంటీర్ని వేసి వాళ్ళకి ఏ అవసరాలు గుర్తించి నేరుగా గౌరవ ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కితే వచ్చే కార్యక్రమం గత 5 సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాం. రేపు ఉదయం పెన్షన్ 1వ తారీఖున పెన్షన్ గా ఇచ్చే పెన్షన్ గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ప్రతి వాలంటీర్ కూడా ప్రతి ఇంటికి కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. అయితే ఈ రోజు చంద్రబాబు నాయుడు క్రూక్తలు చూస్తే వాలంటీర్ వ్యవస్థని పక్కన పెట్టి 2 నెలలు కూడా పనిచేయకూడదని చెప్పి మరి ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా వారిని నిన్న మరి పక్కన పెట్టిన సంగతి అందరూ కూడా చూసాం. అంటే ఈ విధంగా అంటే వాలంటీర్లు అంటే ఒక భయం పట్టుకుంది వాళ్ళందరూ కూడా తెలియజేసే వాళ్ళకి. ఎందుకంటే వాలంటీర్ల వల్ల చాలా నష్టం జరుగుతుందనే ఒక ఉద్దేశంతో మరి చంద్రబాబు నాయుడు ఈ విధంగా కుట్రమన్నారు. ఏదేమిటి కూడా వాలంటీర్లందరూ కూడా ఈ 5 సంవత్సరాలు కూడా ముఖ్యంగా చెప్పాలంటే కరోనా కష్టకాలంలో కూడా పాపం ఎంతో కష్టపడి ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా వాలంటీర్లందరూ కూడా ఎన్నో సేవా కార్యక్రమం చేశారు. అలాంటి వాలంటీర్లను పక్కన పెట్టడం చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియవచ్చు. ఏదేమిటి కూడా రేపు రాబోయే రోజుల్లో మరి చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ అయిన బదులు కానీ ప్రజలు గుణపాఠం చెప్పడానికి మరీ సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి మీ అందరూ కూడా. ఈరోజు చూస్తే గ్రామాల్లో చూస్తున్నాం మరొక 40 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక్కడ ఏదైతే అయ్యన పాత్రుడు కానీ వాళ్ళ పెద్ద కుమారుడు కానీ చాలా విమర్శలు చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు మరొక 40 రోజుల్లో అయ్యన పాత్రుడు కానీ అయ్యన పాత్రుడు పెద్ద కొడుకు కానీ అల్లిపూడి పెట్టేవాడ సర్దుకొని వెళ్ళిపోవడం ఖాయం. అది మాత్రం గ్యారంటీ. ఎందుకంటే ప్రజలు డిసైడ్ అయ్యి ఉన్నారు. ఎట్టి బస్సులో కూడా వెళ్ళడం ఖాయం. ఈ మధ్య చూస్తే అయ్యన పాత్రుడు చాలా బెదిరింపులు చేస్తున్నాడు. మా పార్టీ నాయకులు బెదిరిస్తున్నాడు, వాలంటీర్లు బెదిరిస్తున్నాడు, అందరిని బెదిరిస్తున్నాడు. ఆయనతో పాటు ఒక 100% ఎక్కువ మళ్ళీ వాళ్ళ పెద్ద కుమారుడు ఆయన కూడా మా పార్టీ నాయకుల్ని అందరిని కూడా బెదిరిస్తాడు. అసలు ఎవడు భయపడతాడో మాకు అర్థం కావట్లేదు. అంటే అప్పుడెప్పుడో రౌడీజం చేసాం, గూండాజం చేసాం, ఇప్పుడు చేస్తామంటే ఇప్పుడు రౌడీజం చేసినా గూండాజం చేసినా ఎవడు ఊరుకునే పరిస్థితి లేరు. రేపు రాబోయే రోజుల్లో కానీ అయిన పాత్రుడు కానీ వాళ్ళ కొడుకు కానీ గూండాయిజం రౌడీజం చేస్తే ఈ ప్రజలు వాళ్ళిద్దరిని తొక్కేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మీ ద్వారా వాళ్ళిద్దరు కూడా హెచ్చరించడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చూస్తే ఈ రోజు అయిన పాత్రుడు కొడుకు తిరుగుతున్నాడు. ఈ మధ్య చాలా చోట్ల తిరుగుతున్నాడు. గతంలో కూడా చెప్పాం, పెట్టల ద్వారా మరి సంవత్సరానికి ఒకసారి వస్తాడు, తుపాకీ పట్టుకుని చెక్క తుపాకీ పట్టుకుని వస్తాడు. అటు నాన్ స్టాప్ గా అలా మాట్లాడుతూనే ఉంటాడు. ఆ విధంగా ఈ పెట్టల ద్వారా అయిన పాత్రుడు కొడుకు పెట్టల ద్వారా ఈయన కూడా వచ్చి ప్రతి గ్రామం వెళ్లి విమర్శలు చేస్తూ ఎన్నో రకరకాలుగా మళ్ళీ 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాడు. ఎన్నికలు అయిపోయింది మళ్ళీ వెళ్ళిపోతాడు. ఆయన తాలూకు వ్యాపారాలు ఉన్నాయి, లక్షల కోట్లతో వ్యాపారం, 100 కోట్ల వ్యాపారాలు ఉన్నాయి, అన్ని కొంచెం చేసిపోతాడు. అంటే ఏదో ఒక 5 సంవత్సరాలకు ఒకసారి అంటే పెట్టల ద్వారా అలాగే వస్తాడు, ఈయన అలాగే వస్తాడు. మొన్న కూడా చెప్పాం, మన గౌరవ ముఖ్యమంత్రి గారిని మరి చాలా విమర్శలు చేస్తున్నాడు మరి అయిన పాత్రుడు. అందులో మొన్న ఒక విమర్శ ఏమన్నాడంటే మా నాయకుడిని పుట్టుడని కూడా విమర్శించాడు. మొన్న కూడా చెప్పాం, మరి బాబు అయిన పాత్రుడిని ఒకసారి ఎవరైనా విమర్శించేటప్పుడు ఒకసారి మనం విమర్శ చేసాం, మనల్ని కూడా విమర్శలు చేస్తారేమో ఒక ఆలోచించి చేయాలని చెప్పాం. మరి పొట్టోడు అన్నావు నువ్వు, సరే మరి మీ ఇంట్లో నీ పెద్ద కొడుకు మరుగుజ్జోడు కాదని చెప్పి అడుగుతా. మరి మరుగుజ్జోడిని ఇంట్లో పెట్టుకొని నువ్వు ఇంట్లో మరుగుజ్జోడిని పెట్టుకొని అందరినీ కూడా విమర్శలు చేయడం చాలా తప్పని చెప్పి మరి సందర్భంగా తెలియపరుస్తూ, ముఖ్యంగా అయ్యన్న పాత్రుడికి నోటి దూరం ఎంత ఉందో అంతకు 100 రెట్లు ఎక్కువ ఎవరికి వాళ్ళ పెద్ద కొడుకు. ఒక ఉదాహరణ చెప్తాను. ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ప్రతి ఒక్కరికి కూడా అభిమానం. ఒక కాపు సామాజిక వర్గానికి కాకుండా అన్ని కులాలకు, మతాలకు, అన్ని వర్గాలకు, అన్ని రంగాల గారు కూడా సినిమా పరంగా మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఎంతో అభిమానం. అలాంటి చిరంజీవి గారినే ఈడేమన్నాడు చేశా 2009లో ప్రజారాజ్యం పెట్టిన దౌర్భాగ్యుడు చిరంజీవి అన్న నోటి దురుసుతో మాట్లాడిన ఈ దౌర్భాగ్యుడు ఈ అయిన పాత్రుడు పెద్ద కూడా. అంటే ఈ విధంగా నోటి దూరం ఎంత ఉందో మీ ద్వారా మరి ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి అంటున్నాను. అలాగే ముఖ్యంగా చూస్తే ఎంపీ టికెట్ గురించి పాపం 2014లో ఎంపీ టికెట్ వస్తాన్నాడు అయిన పాత్రుడు కొడుక్కి, రాలేదు. 2019లో వస్తాడు, రాలేదు. 2024 కూడా తెచ్చుకోవాలని చెప్పి తాపత్రంతో 5 సంవత్సరాల నుంచి కూడా అయిన పాత్రుడు మా పార్టీని, మా నాయకుల్ని ఎన్నో విమర్శలు చేశాడు. అంటే ఈ విధంగా సరే చంద్రబాబు నాయుడు దృష్టిలో పడి మరి వాళ్ళ కొడుకు ఎంపీ టికెట్ తేవాలని చెప్పి అనుకున్నాడు. చాలా సార్లు అన్నాడు లోకల్ వాళ్ళకి ఇవ్వాలి ఎంపీ టికెట్లు, నా లోకల్కి ఇస్తే ఊరుకొని చెప్పి అన్నాడు అయిన పాత్రుడు. మరి ఈ రోజు ఎవరికి ఇచ్చారు? ఎక్కడో కడప జిల్లా నుంచి తీసుకొచ్చి ఈ రోజు బీజేపీ టికెట్ ఇచ్చారు. అంటే ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. అంటే 2014లో రాలేదు ఎంపీ టికెట్, 2019లో రాలేదు, 2024లో రాలేదు. ఎందుకు రాలేదని చెప్పి ఒకసారి మేము అడిగాం, తెలుగుదేశం పార్టీని అడిగాం. బాబు అయిన పాత్రుడు పెద్ద వీరుడు, సూర్యుడు, ధీరుడు కదా, వాళ్ళ కొడుకు ఎందుకు ఇవ్వట్లేదు ఎంపీ టికెట్ అని చెప్పి అంటే ఒక తెలుగుదేశం పార్టీ దగ్గర ఏమన్నా చేశా సర్వే చేయించారంట. అయ్యింది పాత్రుడు పెద్ద కొడుకు మీద ఓ సర్వే జరిగింది. సర్వేలో జరిగితే సర్వేలో వచ్చిన రిపోర్ట్ ఏంటి చేస్తే చంద్రబాబు నాయుడికి 2 తెలుగు రాష్ట్రాల్లో
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఈడంత పెద్ద పోరంబోకి ఎవడో లేడని చెప్పి రిపోర్ట్ చంద్రబాబు నాయుడుకి వచ్చింది. దాని మీద ఇది ఇవ్వట్లేదు. 2024 కాదు, 2029 కాదు, ఇది అలాగే ఆశ పెట్టుకోవడం కానీ ఏ టికెట్ కూడా రాదని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ మరి నిజంగా చెప్పాలి, ఈ రోజు దోపిడీల గురించి మాట్లాడతాడు 5-10 కేంద్రాల కొడుకు కానీ. తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో రంగురాలు దోపిడీలు ఎంత చేశారో ప్రజలకు తెలుసు. లాటరైట్ ద్వారా ఎన్ని కోట్ల రూపాయలు చేశారో ప్రజలకు తెలుసు. 100 కోట్ల రూపాయలు ఈ రోజు సంపాదించుకొని వీరు మమ్మల్ని విమర్శించడం చాలా విడ్డూరంగా ఉందని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఆయన బాధ్యుడు మమ్మల్ని అంటాడు రేకుల షెడ్ వేసుకున్నాడు ఎమ్మెల్యే, ఆడికి ఏమీ లేదు రేకుల షెడ్ అంటాడు. నిజమే, నాకు డబ్బులు లేవు. మరి 5 పాత్రలాగా టిట్కో ఇల్లుకి సుమారుగా ఆ కాంట్రాక్ట్ ను బెదిరించి 10 కోట్ల రూపాయల దగ్గర ఆడితో ఇల్లు కట్టించుకున్నాడు 5 పాత్రుడు. మరి ఆ విధంగా దోపిడీలు దౌర్జన్యాలు మా దగ్గర లేవు. మరి మీ ద్వారా ఈ నియోజక ప్రజలు చెప్తున్నాను, 10 కోట్ల రూపాయలతో ఇల్లు కట్టాడంటే టిట్కో గృహాలు దండుకొని వాళ్ళ కాంట్రాక్ట్ బెదిరించి కొట్టుకున్న సంగతి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ రోజు చూస్తున్నాడు 5 పాత్రుడు ప్రతి గ్రామం వెళ్తున్నాడు, నాకు 60 సంవత్సరాలు వచ్చాయి, ఇదే చివరి అవకాశం అంటాడు. 2014లో అదే అన్నాడు, 2019లో అన్నాడు, ఇప్పుడు 2020 అంటే సానుభూతి పొందాలి ప్రజల దగ్గర, ఇదే చివరి అవకాశం అంటే ఓట్లు వస్తాయని చెప్పి అనుకుంటున్నాడు. మరి నీకు 60 సంవత్సరాలు వచ్చాయన్న కదా, ఎందుకు మరి ఆగొచ్చు కదా, ఇంట్లో కూర్చొని ఏమన్నా పోటీ చేయొచ్చు కదా, ఎందుకంతా నువ్వు తాపత్రయపడుతున్నావు అని చెప్పి సందర్భం తెలియపరుస్తూ, అంటే ఎన్ని సానుభూతి చెప్పినా సరే ప్రజలు నమ్మే పరిస్థితి లేరని చెప్పి సందర్భం తెలియపరుస్తూ ఒకటే నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు ప్రజలందరూ కూడా ఎక్కడా పార్టీలు చూడకుండా రాజకీయాలు చూడకుండా గౌరవ ముఖ్యమంత్రికి అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ఈ రోజు నియోజకవర్గంలో 100% మహిళలందరూ కూడా పార్టీలతో సంబంధం లేకుండా జగన్మోహన్ గారి నాయకత్వాన్ని కోరుకున్నారు. జగన్మోహన్ గారు ఒకటే చెప్పారు, ఈ రోజు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే నాకు సపోర్ట్ చేయండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు. అందుకని దాని ప్రకారం ఈ రోజు నర్సీపట్నం నిధుల్లో రేపు రాబోయే రోజుల్లో మా పార్టీ నాయకులందరూ కూడా కష్టపడి పనిచేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా 30,000 పైగా మెజారిటీతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి జై జగన్.